వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నమస్కారం. ఈ రోజు ఎన్డీఏ కూటమి తరపున మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ 7 నెలలు మంచి పాలన అందిస్తున్నారు. అదే కాకుండా ఎటువంటి కక్ష సాధింపు లేకుండా ఒక మంచి పాలన అందించాలి, మన ఆంధ్రప్రదేశ్ని కాపాడాలనే పట్టుదలతో ఆయన పనిచేస్తూ ఉంటే, మరి ఏదైతే తప్పు చేశాడో ఆ వంశీ గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని అగ్గిపెట్టారు. అగ్గిపెట్టడమే కాకుండా రకరకాలైన ఇబ్బంది పెట్టి కార్యాలయం మీదకి వెళ్ళి కార్డులు పగలెట్టి రకరకాలుగా చేసినప్పుడు మరి వాళ్ళ మీద ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకులు ఏదో అరెస్టులు చేయించారని చెప్పి ప్రసారం చేసుకుంటున్నారు. వంశీ అనేవాడు చాలా తప్పులు చేశారు. అదే కాకుండా ఆ నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్, అదేవిధంగా కొడాలి నాని, ఇతర నాయకులు కూడా తెలుగుదేశం జనసేన నాయకులు రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. అయినప్పటికీ కక్ష సాధింపు అనేది ఈ ప్రభుత్వం చేయబోదు కూడా. అభివృద్ధి బాటలో నడాలనే ఆలోచనలో నడుస్తున్నారు తప్ప ఏ రకమైన కక్ష సాధింపు కూడా ఉండదు. కానీ నిన్న ఎప్పుడైతే వంశీని అరెస్ట్ చేశారో, జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళు అజ్ఞానంలో ఉన్నాడు. రోడ్డు మీదకి వచ్చి మా నాయకుడు అందగాడు, మరి అంత మంచి నాయకులు లేడు, చాలా బుద్ధిమంతుడు అని చెప్పి వంశీ గురించి ప్రసారం చేస్తున్నాడు. వంశీ ఏ రకంగా అన్యాయం చేశాడో, తెలుగుదేశం నాయకుల్ని, జనసేన నాయకుల్ని, కార్యకర్తలు ఎంత ఇబ్బంది పెట్టాడో మరి గత 5 సంవత్సరాలు కూడా మనం అందరం చూసాం. ఈ రోజు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఆయన తప్ప ఎప్పుడూ కూడా ఈ ఎన్డీఏ కూటమి ఎవరి మీద కక్ష సాధింపు చేయబోదు కూడా అని చెప్పి తెలియపరచడం. ముందు జగన్మోహన్ రెడ్డి ఏదైతే మీ నాయకులు తప్పు చేశారో ఆ రోజు మీరు ఖండించుంటే ఈ రోజు ఇది ఇలా జరిగి ఉండేది కాదు. మీ నాయకుల్ని ఇప్పటికన్నా మీరు కళ్ళు తెరవండి. ఇంకా మీరు శబ్దాలు పలుకుతున్నారు, ఏదో మా గవర్నమెంట్ వస్తుంది మళ్ళీ మేము వాళ్ళు ఏదో చేస్తామని చెప్పి మీరు ఏదో శబ్దాలు పలుకుతున్నారు. మీరు ఎంతో మందిని తెలుగుదేశం నాయకుల్ని, ఒక మంచి కార్యకర్తలు కూడా మేము కోల్పోయాం మీకు 5 సంవత్సరాల కాలంలో. అదే కాకుండా టీచర్స్ ని రకరకాల మైనస్కి ఎవరికి సంబంధం లేని వాళ్ళు కూడా మీరు ఇబ్బంది పెట్టి చంపడం జరిగింది. కానీ ఈ 7 నెలలు కూడా స్వచ్ఛందమైన పాలన అందిస్తున్నారు, ఎవరు ఇబ్బంది పెట్టలేదు. కాబట్టి ఈ గవర్నమెంట్ ఇంకొక 30 సంవత్సరాలు అని చెప్పి 30 సంవత్సరాలు కూడా ఇలా కొనసాగుతుందని చెప్పి తెలియపరుస్తున్నాం. నేను జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వల్లభనేని వంశీ గారిని జైల్లో పరామర్శకు వెళ్ళారు. పరామర్శకు వెళ్ళి ఆయన బయటకు వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారిని ఇమిటేట్ చేస్తూ వల్లభనేని వంశీ చాలా అందగాడు, చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు, లోకేష్ గారిని వీళ్ళందరినీ డామినేట్ చేసేటటువంటి పర్సనాలిటీ వల్లభనేని వంశీ గారు అని చెప్పి జగన్ గారు చెప్పారు. ఒక అవినీతిపరుడు వైసీపీ హయాంలో 200 కోట్ల రూపాయలు సంపాదించాడని చెప్పి టీవీ ఛానల్ అన్నీ కూడా కోస్తున్నాయి పక్కా ఆధారాలతో. మరి అటువంటి ఒక వ్యక్తి అందగాడైతే రాజకీయాన్ని శాసించగలడా అన్నదే ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారిని తొక్కేసేంత అడ్మినిస్ట్రేషన్ వల్లభనేని వంశీ గారి దగ్గర ఉందా, అదొక ప్రశ్న. ఇప్పుడు ఈరోజు నారా లోకేష్ ఆయన ఐటీ మినిస్టర్ అయిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి ప్రజలు నడిపించే విధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు పరితపిస్తూ ముందుకు పోతా ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో జగన్ గారికి పదవి పోయిందన్నటువంటి ఒక పిచ్చి భ్రమతో ఆయన ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. ఒక అవినీతి పరుని వెనకేసుకొచ్చింది మాత్రం కాకుండా పరామర్శకు వెళ్ళి ఏదో గన్నవరం నియోజకవర్గాన్ని ఉద్ధరించడానికి పుట్టినటువంటి వల్లభనేని వంశీ గారు ఒక పెద్ద నాయకుడిలాగా ఒక డ్రామా ఆర్టిస్ట్ కంపెనీలు నడుపుకునేటటువంటి వ్యక్తి, గోండాలని రౌడీల్ని కూడా పక్కన పెట్టుకుని రాజకీయం చేసేటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళారంటే మరి ఆ పార్టీ ఎటువంటిదో, ఆ పార్టీలో ఉన్నటువంటి వంశవృక్షం ఎటువంటిదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మనం జరిగినటువంటి ఎలక్షన్లో ఘోరంగా ఓడించి 11 సీట్లకే పరిమితం చేశారు. ఉన్నంతకాలం రాష్ట్రాన్ని అప్పుల దెబ్బలుగా మార్చారు. అలాగే రాజమండ్రి జైలు నుంచి ఒక వ్యక్తిని, ఒక మాజీ ఎమ్మెల్సీ, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆయన, మాజీ ఎంపీపీ, ఒక ఎంపీపీని తీసుకొచ్చి డబ్బులు డోలక్కలతోటి ఏదో బ్రహ్మాండమైన అనంతబాబుని ఒక అద్భుతమైన కార్యకలాపాలు చేసిన వ్యక్తికి ఏదో రాష్ట్ర ప్రజలకు ఏదో ఓడబొడిచాడన్నట్టు ఊరేగించి తీసుకొచ్చారు. వైసీపీ పార్టీ పేరు చెప్తేనే అవినీతి కుట్ర, అవినీతి కేరా పెట్టేసి వైసీపీ పార్టీ. అటువంటి వైసీపీ పార్టీ ఒక అవినీతి పార్టీని పరామర్శించడం వేళల్లో
ఒక రాష్ట్ర ప్రజలుగా మాకైతే మాత్రం ఎటువంటి ఆశ్చర్యం అయితే ఏం కలగట్లేదు. అవినీతి పనులు వెనకేసుకు రావడమే జగన్ గారికి ఉన్నటువంటి ప్రప్రథమ లక్షణం అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కాబట్టి మనం జరిగినటువంటి ఎలక్షన్లో బ్రహ్మాండంగా ఆయనకి 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న వంశీ గారి అరెస్టు, వల్లభనేని వంశీ గారి అరెస్టు కోసం పెద్ద నాయకులందరూ ముందుకు రావడం అనేది చాలా ఆశాపదంగా ఉంది. ఎందుకంటే ఈ వల్లభనేని వంశీ గారు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఎంతో ఎదుగుదల ఎదిగి ఈరోజు పార్టీనే, తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్నే ధ్వంసం చేసిన వ్యక్తి. ఆ వ్యక్తి కోసం సపోర్ట్ చేయడం అనేది శ్రీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరియు వాళ్ళ కొడాలి నాని గారు, అదేవిధంగా పేరు నాని గారు ఆ వంశీ గారికి సపోర్ట్ చేయడం అనేది ఎంతో విడ్డూరంగా ఉంది. అసలు వంశీ గారి గత చరిత్ర తెలిస్తే అందరూ ఉమ్మేస్తారు. అలాంటి వంశీ మీద కేసు పెట్టడమే కాదు, కేసు 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు అరెస్ట్ చేయడం అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణిని తప్పుగా మాట్లాడడం, అలానే నారా లోకేష్ బాబు గారిని పప్పు అనే సంబోధన చేయడం, ఇలాంటివి లూజ్ టంగ్తో మాట్లాడిన వ్యక్తి మన వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేయడం అనేది 100కి 100 కరెక్ట్ అని నేను మనసారా కోరుకుంటున్నాను. అలానే మన చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. అలాగని ఏదో కేసు పెట్టాలి, ఏదో చెయ్యాలనే సదుద్దేశం మాత్రం గవర్నమెంట్కి లేదు. చట్టం మాత్రం కంపల్సరిగా శిక్ష అనుభవించడం మాత్రం కన్ఫాము. అందరికీ నమస్కారం. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వంశీని పరామర్శకు వెళ్తూ వచ్చేటప్పుడు జైల్లో పరామర్శ చేసిన తర్వాత కొన్ని వ్యాఖ్యలు తప్పుడుగా మాట్లాడాడు. ఆయన అందాల గురించి, దీని గురించి, అందగాడు ఆ కులంలో ఉన్నటువంటి వారం లేని చెప్పేసి అన్నాడు. ఎప్పుడు కూడా ప్రజాసేవ చేసే తత్వం చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, ఇప్పుడు ప్రజల గురించి, ప్రజల్ని చేసే కార్యక్రమాలు చేయడం గురించి ఆలోచించారు తప్ప అందాల గురించి ఎప్పుడు ఆలోచించలేదు. మరి ఇతనైతే మాట్లాడుతున్నాడు కుల రాజకీయాలు చేయడంలో కానీ, అదేవిధంగా కుటిల రాజకీయాలు చేయడం కానీ, కపట రాజకీయాలు చేయడం కానీ జగన్మోహన్కి వచ్చి కానీ చంద్రబాబు నాయుడు గారికి అటువంటి రాజకీయాలు రావు. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశమే తప్ప అందవాడు అన్నది అవసరం లేదండి. అందగాళ్ళు అనుకుంటే రాజకీయాల్లో ప్రజాసేవ చేసేవాడు ఎవరు అవసరం లేదు, అందగాళ్ళని పెట్టుకోవాలి ఆయన చెప్పుకుంటాడు. మా దీంట్లో, మా తెలుగుదేశంలో ఇందులో కూటమి ప్రభుత్వం అందరం కూడా ఎవరైతే ప్రజాసేవ చేస్తాడో, ప్రజలకు ఎవరైతే అందుబాటులో ఉంటారో, ప్రజల గురించి ఎవరు ఆలోచించి సేవ చేస్తారో అటువంటి నాయకత్వ లక్షణాలను చూస్తారు తప్ప అందగాడు ఈ కులాలతో రాజకీయాలు చేసి కులాలతోటేమో మాట్లాడించడం చేయడం నీ నైజం. గతంలో కూడా నువ్వు ఎవరిని విమర్శించాలనుకుంటే కాపుల చేత విమర్శించాలా, లేదా చౌదరీల చేత విమర్శించాలా, రెడ్డిల చేత విమర్శించాలా, లేదంటే వెలమల చేత విమర్శించాలన్నట్టే కుటిల రాజకీయాలు తీసుకొచ్చిన నువ్వు, కులాల పరంగా రాజకీయాలు చేసిన నువ్వు తప్ప నువ్వు మాట్లాడతావు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. అసలు నీ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, మన లోకేష్ గురించి కానీ మాట్లాడే అర్హత కూడా నీకు లేదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా. అలాగే మా మంగళగిరిలో టీడీపీ కార్యం మీద కూడా అరాచకాలు జరిగాయి. మరి గన్నవరం పార్టీ ఆఫీస్ మీద కూడా అరాచకాలు జరిగాయి. అవన్నీ కూడా మనం చూసాము కాబట్టి ఈరోజు ఆయన గన్నవరం వంశీ గారిని అరెస్ట్ చేశారంటే చాలా విషయాలు ఉన్నాయి. దాని మీద పోలీసులు వాళ్ళ చట్ట ప్రకారం వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళ పనులు చేసుకెళ్తున్నారు. మరి జగన్ గారు కమ్మ సమాజం నుంచి ఎవరిని ఎదగలేదు అంటున్నారు. మరి అలాగే విజయసాయిరెడ్డి గారు రెడ్డి సమాజం నుంచి మరి జగన్మోహన్ రెడ్డి మరి ఎదగనీయకుండా ఆయన ఎందుకు చేశారు? మరి ఈ రోజు విజయసాయిరెడ్డి గారు ఎందుకు రాజ్యసభ సభ్యుడిగా రాజీనామా చేసి పార్టీ నుంచి ఎందుకు ఆయన విడిపోయారు? రాజకీయాల్లో విధానపరమైన విమర్శలు ముఖ్యం, కానీ చంద్రబాబు నాయుడు గారిపై జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం విచారించదగ్గ విషయం. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని గతంలోనే మీరు జైల్లో పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారిలో ఏ గ్లామర్ చూసి మీరు జైల్లో పెట్టారు? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది. రాజకీయాల్లో విధానపరమైన విమర్శలు చేయడం మంచిదని మేము భావిస్తున్నాం. వంశీ గ్లామర్ చేసి అరెస్ట్ చేశారనేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు.
అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏ గ్లామర్తో అరెస్ట్ చేశారు. కమ్మ కులాన్ని ఎదగని లేదనేసి జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. అసలు మరి విజయసాయి రెడ్డిని ఎదగనివ్వకపోవడానికి కారణమా, లేకపోతే ఏ ఉద్దేశంతో విజయసాయి రెడ్డి గారు రాజ్యసభకు రాజీనామా చేశారు? దీనికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.